ఏలూరు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. సార్, 2 ఏళ్ల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏలూరు నగరానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది డెవలప్మెంట్ పనులు? రమారమి 75 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల దాకా రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ అదేవిధంగా ఏదైతే శానిటైజేషన్ పర్పస్గా ఎమర్జెన్సీ దాంట్లో గురించి కానీ ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డబ్బులన్నీ కూడా అనేక రకాలైన ఫండ్స్ ద్వారా, అంటే ఒక దాంట్లో నుంచే కాదు, అనేక రకాలైన ఫండ్స్ ద్వారా రావడం జరిగింది. అదేవిధంగా R&Bకి వచ్చేసరికి సెపరేట్ ఫండ్స్తో వాటిని చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా, ప్రతి ఒక్కరికి కూడా సమస్య తీరేటట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని చేస్తున్నాం. రమారమి ఏలూరు నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం అవ్వాలంటే 500 నుంచి 600 కోట్ల రూపాయల దాకా కావాలి. ఎందుకంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఆ విధమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గత 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే వాళ్ళు అస్తవ్యస్తంగా పాడైన రోడ్లు కూడా రిపేర్ చేయకపోవడం వల్ల అవి కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినవి ఉన్నాయి. అదేవిధంగా DPR కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కోసం పెడతాం జరిగింది. 100 కోట్ల రూపాయలు రమారమి ఇంచుమించుగా, అంటే 80 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల దాకా డ్రైన్లకు సంబంధించి రావాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా ఎన్క్యాప్ ఫండ్స్ 6 కోట్లు ఒకటి పెండింగ్లో ఉంది. 4,70,00,000 రూపాయలు నిన్న రిలీజ్ అయినాయి. ఈ రెండు కూడా ఏదైతే రిజల్యూషన్ అయిన తర్వాత, అసెంబ్లీ రిజల్యూషన్ అయిన తర్వాత డిసెంబర్ లోపు దాంట్లో వచ్చిన 10 కోట్ల రూపాయలతో కూడా ఏదైతే విజిబుల్ రోడ్స్ ఉంటాయో అవి కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఉడాకి సంబంధించి ఒక 5 కోట్ల రూపాయలు పెండింగ్లో వర్క్స్ ఏదైతే ఉందో ఆ గ్రాంట్ రావాల్సి ఉందో అది కూడా వస్తే అవి కూడా రోడ్లకి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మా నాయకుల ద్వారా అక్కడ ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ ఇబ్బంది ఉన్నదాకా ఆ ఇబ్బందిని తీర్చే పరిస్థితిలో మేము చేస్తున్నాం. ఎందుకంటే 3 రోడ్లు వేసిన తర్వాత నిన్నే నా దృష్టికి ఒక సమస్య వచ్చింది. మాది 4వ రోడ్డు మిగిలిపోయిందండి, మా ఒక్క రోడ్డే మిగిలిపోయిందని. అంటే 3 రోడ్లతో ఉన్న ఇబ్బంది అధికంగా ఉంది కాబట్టి ఆ రోడ్లు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ రోడ్డు వేసేయాలని ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు చూసా ప్రజలు ఇబ్బంది పడుకోకుండా ఉండేటట్టుగా ఏదైతే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే 100% ఆక్యుపేషన్ ఉన్న ఇంట్ల దగ్గర పూర్తిగా వేయడం జరుగుతుంది. కొద్దిగా తక్కువ ఉన్న ఇళ్ళ దగ్గర సెకండ్ ప్రయారిటీ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ ఇల్లు తక్కువ అనేది కాదు, అక్కడ 100 మంది తిరుగుతారు కాబట్టి ఆ 100 మందికి ముందు ప్రయారిటీ కల్పించడం, 10 మంది దగ్గర తిరిగే దగ్గర సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఉన్న ఏదైతే నిధులు వస్తున్నాయో ఆ నిధుల్ని ఆ విధంగా ఉపయోగించుకుంటూ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు అవ్వచ్చు, మేయర్లు అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ శానిటైజేషన్ వ్యవస్థలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ తప్ప ఏదైతే ముందు చూపుతోనే డ్రైన్లన్నీ కూడా మ్యాక్సిమం 80% డ్రైన్ లాగా తీయడం జరిగింది. ఇప్పుడు మొన్న వర్షాలు, ఇవాళ వరకు వర్షాలు వచ్చినప్పటికీ కూడా అక్కడక్కడ నీళ్ళు నిలిచినవి తప్పితే ఏలూరులో ఎక్కడా కూడా వర్షపు నీరు వల్ల ఇబ్బంది రాకోకుండా ఉండటం అనేది అది ఏదైతే కార్పొరేషన్ ముందు చూపే అనేది, అంటే ఇది ప్రతి సంవత్సరం చేయవలసిందే. ఈ తప్ప వర్షాలు ముందు వచ్చినప్పటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. ఒక్కరోజు శానిటైజేషన్ తీయకపోతే 2వ రోజున అక్కడ కుప్పలుగా ఉంటాయి. డెఫినెట్గా మీరు మీడియా సంస్థలు కూడా ఎక్కడైతే జరగలేదో అక్కడే చూపిస్తుంటారు. కానీ అది నిన్న జరిగిందా లేదా, లేకపోతే 10 రోజుల నుంచి ఉందా లేదా అనేది మీరు కూడా అవగాహన చేసుకోవాలి. డెఫినెట్గా ఎక్కడైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఆ ఇబ్బందిని ఇమీడియట్గా కార్పొరేషన్ అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, మా కూటమి దృష్టికి రానితోటి ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేస్తున్నారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏలూరు జిల్లాలో వైసీపీ పాలన, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నిపోటు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇంటింటికి జిల్లా వ్యాప్తంగా పాంప్లెట్లు పడుతుంది. దానికి మీరు జిల్లా అధ్యక్షుడిగా ఏ రకంగా చూస్తారు? ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో వాళ్ళే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు 3,000 పెన్షన్ అని చెప్పి 250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలు పెంచారు. అంటే 5 సంవత్సరాలు వాళ్ళకుంటే చివరి 1 సంవత్సరం వదిలేశారు, చివరి 4 సంవత్సరాలు పెంచారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4,000 ఒక్కసారి ఇస్తాన్నారో, 3 నెలలు కూడా ఇస్తానని చెప్పారో, 7,000 రూపాయలు కూడా ఎట్టి పరిస్థితిలో కూటమి అధికారంలోకి ఇవ్వటమే జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల కూడా 4,000 పెన్షన్ ఇస్తున్నారు. అలాగే తల్లికి వందనం సంబంధించి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారు. దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఫ్రీ బస్ ఏదన్నా అన్నారో ఆ ఫ్రీ బస్ని ఇమీడియట్గా ఎక్కడైనా ఇవ్వడం జరిగింది. అలాగే కరెంటు ఛార్జీలు ఏదైతే పెంచనన్నారో ఇప్పటికి కూడా కరెంటు ఛార్జీలు పెంచుకోకుండా, ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు కూడా వేయకోకుండా ట్రూ డౌన్ ఛార్జీలు, అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం చేస్తున్న పనుల వలన ప్రజలకి ఎంత తక్కువ అవుతుందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. ఏదో వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు వినటం కాదు. వాళ్ళు ఒక అబద్ధాన్ని 100 అబద్ధాల కింద వాళ్ళు సృష్టించి వాళ్ళు చెప్పగలుగుతారు. కూటమి కూడా చేయవలసిన ఇంకా 2 పనులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చూసా ఏదైతే వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు, కానీ డెఫినెట్గా ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించి డెఫినెట్గా తగు నిర్ణయం ఇప్పుడే ఒక 1-2 నెలల లోపు తీసుకుంటారు. డెఫినెట్గా కొత్త పెన్షన్లు ఏదైతే ఉన్నాయో
ఏదైతే ఇదివరకు 5 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వాలి. భర్త చనిపోయి భార్యకి వస్తున్నా కూడా ఆ పెన్షన్ ఏదైతే మళ్ళీ భర్త చనిపోయినప్పుడు భార్యకి ఇవ్వాల్సిన విషయాల్లో కూడా ఒక్కరికి కూడా ఆ పెన్షన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు వదిలేశారు. ఇవాళ ఎవరైతే భర్త చనిపోయి ఆ పెన్షన్ వస్తుందో ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ 15వ తారీఖు లోపు పోయి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా పెండింగ్ పెట్టట్లేదు. ఎందుకంటే పారదర్శకంగా, ఎందుకంటే ఎక్కడా కూడా లోపాలు లేకుండా అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా జరుగుద్ది. వాళ్ళ టైంలో ఏదైతే దొంగ పెన్షన్లు రాశారో మేము తీసేయాలంటే అనేకమైన తీస్తే ఇబ్బంది పడతారు ప్రజలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో అది జరగకోకుండా చూసే దగ్గర అది చేస్తున్నారు. ఇప్పుడు వెన్నుపోటు ఎవరు పొడిచారు అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు పెన్షన్లు ఎన్ని తీసేశారు లోగడ, ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎంతమంది దగ్గర 35,000 కట్టించుకున్నారు. టిడ్కో ఇల్లు కట్టిన డీడీలు ఇవ్వకోకుండా ఏ విధంగా వాళ్ళని మోసం చేశారనేది మీరు చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. 50,000 రూపాయలు కట్టిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా డబ్బులు రిటర్న్ ఇచ్చి, 35,000 కట్టిన వాళ్ళకి రిటర్న్ ఇచ్చి, వాళ్ళు ఒక్క ఇల్లు కూడా కట్టకపోతే 4,000 ఇల్లు ఇవాళకే కట్టి మేము వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. రమారమి ఇల్లు 28,000 ఇల్లు శాంక్షన్ చేసేసి అస్తవ్యస్తంగా అక్కడ వదిలేస్తే ఇవాళ ఫస్ట్ ఫేజ్లో మేము 9,000 కట్టవలసి ఉంటే ఇంకా 4,000, 4,500 కంప్లీట్ అయినాయి. అంటే వాళ్ళు చేసిన పరిపాలన వల్ల అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఎలక్షన్ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు, రోడ్డు మీదకి వస్తున్నారు తప్పితే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ప్రజలకు మేము ఇది చేసామని చెప్పమనండి, ఒక రోడ్డు వేసామని చెప్పమనండి, ఒక డ్రైన్ వేసామని చెప్పమనండి, ఒక రోడ్డు మీదకి ఒక రోజున వచ్చి ప్రజలకు మేము ఇచ్చేసామండి. ఎక్కడైనా ఉందంటే దారి దోపిడీలాగా ఎక్కడైనా ఆక్రమణ ఉందంటే ఆక్రమణ ఆక్యుపై చేసుకోవడం, ఒకటి ఇల్లు ఒకటి కబ్జా చేయడం, అదేవిధంగా ఒకళ్ళని మోసం చేసి ఎవరి దగ్గరికి అయితే ఉద్యోగాలు ఇప్పిస్తారని ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి. ఇవాళ మేము వచ్చిన తర్వాత హౌసింగ్లో కానీ ఉద్యోగాల నిమిత్తం కానీ ఎక్కడ ఒక 100 రూపాయలు కూడా ఎవరు తీసుకున్నా సరే ఉపేక్షించేది లేదంటే ఎక్కడ అటువంటి కేసు ఒక్కటి కూడా రాని పరిస్థితి ఉంది. అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే నిత్యావసర వస్తువుల విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక రేటు పెరగకోకుండా, అదేవిధంగా గ్యాస్ బండ్లు 3 గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుందంటే 3, అదేవిధంగా మన యుద్ధం వచ్చిందంటే వీళ్ళు గ్యాస్ బండ్ పుచ్చుకుంటే, యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ కొరత వస్తుంది. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కొన్నాళ్ళు వాళ్ళు వాడుకునే దగ్గర 30 రోజులు వచ్చేది 45 రోజులకి వాళ్ళు ఏదో 2 రోజులు 3 రోజులు కట్లు వాడుకుంటూ 45 రోజులకి వెళ్తారు. దాన్ని కూడా వాళ్ళు భూతద్దంలో చూపించాలని చూశారు. ఏది చూసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు పారదర్శకంగా విమర్శ చేయాలి తప్పితే ఈ విధంగా చేస్తే కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరు. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు కూటమి ప్రభుత్వం ఏలూరులో ఎటువంటి జెండా ఎగరైపోతుంది? డెఫినెట్గా అన్ని చోట్ల పసుపు జెండా రెపరెపలాడద్ది. డెఫినెట్గా కూటమి ఏదైతే ఉందో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని పాడు చేసుకోవడానికి ప్రజలేం లేదు. ఇదివరకు కూడా వాళ్ళు అలాగే చేశారు. సిద్ధమైన సభలకి జనం అంటే వాళ్ళు ఊరేగింపులు చేస్తే వస్తారు. ఎందుకంటే 200కు ఒక కాయ వస్తుంది కాబట్టి దానికి వచ్చే వాళ్ళు వస్తారు. మేము అటువంటి వాటికి మేము వెళ్ళాం. ప్రజలు ఓట్లేసే దగ్గర మనం ప్రశాంతంగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి అనుకుంటే కూటమి అధికారంలో ఉండాలి. కూటమి నాయకులు మన అందరికీ కూడా అందుబాటులో ఉంటారనేది వాళ్ళల్లో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా మేమందరం కూడా ఈ 2 సంవత్సరాల పాటు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము కూడా వాళ్ళకి భరోసాని ఇచ్చాం. డెఫినెట్గా ప్రజలందరూ కూడా కూటమి పక్కన ఉంటారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంలో రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తాం. అలాగే ఎవరికైతే పెన్షన్ లేవో పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తాము. గత ప్రభుత్వంలాగా వైసీపీ పాలనలాగా ఇల్లులు ఇప్పిస్తామని చెప్పి, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసాం. మా ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి లేదని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామ్యాన్ అర్జున్తో నారాయణ, ఏలూరు.